ఇండియన్ జెర్సీ ఒరిజినల్ జెర్సీ ఉంది, లిమిటెడ్ ఎడిషన్, ఫుల్ సేల్ నడుస్తుంది. ఎంత? 500. అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? క్లబ్లో అసిస్టెంట్ కోచ్ పొజిషన్ వేకెంట్ ఉంది. నీకు తెలిసిన పని, హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకోవచ్చు. కొంచెం డబ్బులు కావాలా? ఎంత? 500. అయినప్పుడు అంత అర్జెంట్గా డబ్బులు ఎందుకు నీకు? రేపు నాని గడ్ బర్త్డే. వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. బర్త్డేకి జెర్సీ కొనిమని అడిగాడు, అది కూడా కొని లేకపోయాను. అమ్మ నీకు దెబ్బలు తగిలిందని అడిగినప్పుడు నేను కొట్టానని చెప్పలేదు. అబద్ధం చెప్పానని అనుకుంటుంది నాన్న. నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయింది నా కొడుకు ఒక్కడే. ఏ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు. ఆడినవంతా నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. నీ ఏజ్ ఇప్పుడు 36 వచ్చు. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. నిజంగా నువ్వు చెప్పిన అంత టాలెంటెడ్ అయితే ఈ స్క్రీన్ మీద కాదు, టీంలో ఉంటుంది. ఎంత ప్రయత్నించినా నువ్వు ఇప్పుడేం చేయలేవు. యు హ్యాడ్ యువర్ ఛాన్స్ అండ్ ఇట్స్ ఓవర్ నౌ. ఏం చేయమని చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోండి. ఇంట్లో నన్ను నాని వదిలేసి ఏం చేస్తున్నారు సార్? నీ టాలెంట్, నీ పొటెన్షియల్ ఇంతే. యూర్ చేసింగ్ ఎ యూస్లెస్ డ్రీమ్. యూర్ ఎ లూజర్ ఆల్ యువర్ లైఫ్. నాకు 10 సంవత్సరాలు అవుతున్నా. అర్జున్ కావాలి. నా కెరియర్ లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్ విన్నర్. దట్ ఇంక్లూడ్స్ ప్రెసెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్. మా నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 days తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు చనిపోయారు. అండ్ ద డాక్టర్స్ టోల్డ్ దట్ హీ హాజ్ అ హార్ట్ డిజీజ్ కాల్డ్ అరిథమియా. మా నాన్నకి ఈ విషయం చనిపోవడానికి 10 సంవత్సరాల ముందే తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ వెన్ హీ వాస్ 26. మా నాన్న క్రికెట్ వదిలేయడానికి కారణం కూడా అదే. క్రికెట్ మానేద్దాం అనుకున్నాను సార్. మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. మా నాన్న చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడు. దట్ ఈస్ మై ఫాదర్.